లంబాడీలకు కులదైవం సేవలాల్. అందుకనే లంబాడి సోదరులు ప్రతేడు మస్తు సంబరంగా గొలుసుకుంటారు. సేనా రామ్ రామ్ బాయ్ బియా జై సేవాలాల్ అనుకుంటా ఒకరికొకరు అలైబలై తీసుకుంటారు. ఇట్లా ఈ 7 సేవాలాల్ జయంతి పండుగ ఎక్కడెక్కడ ఎట్లెట్లా అయ్యిందో ఒకసారి చూద్దాం పార్. పట్టు పంచ కట్టుకొని భుజాన షెల్ల పట్టేసుకొని లంబాడ అక్క చెల్లెలతోని అలకటి స్టెప్పులు అదిరిపోయేటట్టు వేస్తుండు కదా మన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు 285వ జయంతి ఉత్సవాలకు పోయిన కాడ ఇగో ఇట్ట స్టెప్పులు వేసిండు మంత్రి సారు. ఇక సారు వస్తున్నది తెలవంగానే ఎదురుగా పోయి షెల్లబట్ట కప్పి ఎదుర్కొన్నారు బంజారా సోదరులు. అటంక సేవాలాల్ సంబరాలల్లా గిట్ట స్టెప్పులు వేసి ఖుషి చేసిండు మంత్రి సారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు సుతా జూబ్లీ హిల్స్ లో ఉన్న బంజారా భవనంకు పోయిండు. తలపాక కట్టుకొని మైక్ అందుకొని మాట్లాడుకుంటా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో ₹1 కోటి కేటాయించిండ్రు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పిండ్రు. 1 కోటి కాదు ఇంకొక ₹1 కోటి జమ చేసి ₹2 కోట్ల సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. ఇట్ట బంజారా సోదరులకు అక్కలకు చెల్లెళ్లకు చెవుల తేనె పోసినంత సల్లడి మాట చెప్పిండు. సేవాలాల్ జయంతి పండుగకు 2 కోట్లు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి సారు. ఈగిటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో కూడా కాల్ పార్టీలు సేవాలాల్ జయంతి వేడుకలను గట్టిగానే చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సారు మంది మార్బలాన్ని ఎంబడేసుకొని మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకొని తెలంగాణ భవనానికి పోయి సేవాలాల్ ఫోటో కాడ పూలు పెట్టి నివాళులు అర్పించిండు. అంతేకాదు ఇగో ఇట్ట డోలు కొట్టి ఇట్టా సారు కొట్టుడే ఆలస్యం. సారు చేతులున్న షెల్తలు అందుకొని ఎంబటే సత్యవతి రాథోడ్ మేడం కూడా జరంతసేపు డోలు కొట్టింది. ఇగో ఇట్టా ఇగిటు గాంధీ భవనంలో కూడా సేవాలాల్ జయంతి వేడుకలు జోరుగా నడిచినాయి. గాంధీ భవనం ముంగట్నే భోగ బండారు కార్యాన్ని నడిపించారు లీడర్లు. ఇగటు పువ్వు పార్టీల ఆఫీసులో కూడా సేవాలాల్ మహారాజుకు పూల దండలేసి నివాళులు అర్పించారు పువ్వు పార్టీ లీడర్లంతా. తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారే దగ్గరుండి కార్యాన్నంతా నడిపించిండు. పట్నాలల్లనే కాదుల్లో జిల్లాలల్లా ఊళ్ళల్లా కూడా జోరుగా చేసుకున్నారు సేవాలాల్ జయంతి ఉత్సవాలను. తండాలు వెనకబడిపోయినట్టు ఉండొద్దు, గొప్ప కావాలి. బంజారాలు కూడా పెద్ద చదువులు చదువుకోవాలి, అందట్ల సమానంగా ఉండాలి, నౌకర్లు చేయాలి, షెడల్ వాట్లకు దూరంగా ఉండాలని బుద్ధి మాటలు చెప్పిండు సేవాలాల్ మహారాజు. అట్టా జాతి మంచి కొరకు కొట్లాడినోడు కాబట్టే దేవుని లెక్కనే గొలుసుకుంటున్నారు బంజారాలు. ఒకటి పోతే ఒకటి, ఓ పంచాయత్ ఒడిచెట్టాలకు ఓ పంచాయత్ అన్నట్టే అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు నడుమ కిరికిరి నడుస్తూనే ఉంటది. ఇటు అసెంబ్లీలో నీళ్ల పంచాయత్ అవుతుంటే అటు శాసన మండలిలో రాజీవ్ గాంధీ బొమ్మ మీద కిరికిరి నడుస్తుంది. నీళ్ల ముచ్చట అందరికి ఎరుకున్నదే గాని గా విగ్రహం పంచాయత్ ఏందో ఒకసారి అరుచుకొని వద్దాం పారి. ఓకెల్లా ఇటు అసెంబ్లీలో అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు నడుమ నీళ్ల పంచాయతీ నదుల పంచాయత్ అవుతుంటే ఇటు శాసన మండలిలో విగ్రహాల కిరికిరి నడుస్తున్నది. సచివాలయం ముంగటున్న ఖాళీ చోట్ల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టేందుకు బేస్తారన్నాడు షై పార్టీలు ముగ్గు పోషనుండ కదా. ఇగో ఇప్పుడు గదే ముచ్చటని శాసన మండలి మీటింగ్ లో ఎమ్మెల్సీ కవితకి ఎల్లబెట్టింది. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కి మలిదేశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వీరుల సంస్మరణార్థం నిర్మించినటువంటి అమరజ్యోతి ఈ రెండిటి మధ్యలో గత ప్రభుత్వం ప్లేస్ని ఇయర్ మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది ఇన్నరా ఇక ఇదే ముచ్చట మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఈనూరి. హడావుడి ఏం లేదు, ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైఢూర్యాలతో కాకుండా సామాజిక స్ఫూర్తి, గ్రామీణ మహిళలు అక్కా చెల్లెలను కలిపాలి. ఆ రోజు చాకలి ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి.
ఇది బంగారం వజ్ర వైడూరాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు, బాగుపడాలి అనే ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు సహకరిస్తే మంచిదని చెప్పి గౌరవ సభ్యులు. ఇగో ఇట్ట హడావిడేం లేదు, ఆగమాగం ఏం కాలేదు. రోడ్డు అధికారులతో మాట్లాడినాకనే ముగ్గు పోసినాం అన్నట్టు మంత్రి సారు మొదలు చెప్పిండు. ఇక ఇదే ముచ్చడం మీద మళ్ళా కవితక్కేం అన్నదో అది కూడా ఇన్ను లోపాలి. పేదగా ఉన్నా గొప్పగా ఉన్నా వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మనే అధ్యక్ష. మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారిష్టం అధ్యక్ష. ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేది అన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే, దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష. ఇగో ఇట్ట ఆడ తెలంగాణ తల్లి బొమ్మే పెట్టాలని కారు పార్టీ తరపుకేంచి కవితక్క లేదు కావాలంటే ఇంకో కాడ పెడతాం గాని ఆడ రాజీవ్ గాంధీ బొమ్మే పెట్టాలని షెయి పార్టీ తరపుకేంచి ఎంకన్న. ఇద్దరు నడమకి బొమ్మల కిరికిరి హడావుడి లేకుండా ఆగమాగం కాకుండా నిమ్మలంగానే నడిచింది. మరి చూడాలకి కిరికిరి ఏడు దాకా పోతుంది ఏంది అనేదిగా. ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. ఉడుకుడుకు మాటలతోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉరుముతుర్రు లీడర్లు. అట్లా ఇప్పుడు ఓ కాడ ఇద్దరు లీడర్ల నడుమ పొట్టులొల్లయ్యింది. ఇక గల్లొల్లి ఏడిదాకా పోయిందో ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. రెండు కత్తులు ఒక వరలు ఉండవు, రెండు ఎలకలు ఒక బోన్లు ఉండవు అంటుంటారు. ఇప్పుడు రాజకీయంలో కూడా ఇద్దరు పెద్ద లీడర్లు ఒకటే నియోజకవర్గంలో ఉండొద్దు అన్నట్టు తయారైంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలున్న మండపేట నియోజకవర్గంలో. సైకిల్ పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు, పంక పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఇద్దరు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గున మండేటట్టే తయారైంది పంచాయతీ. అట్ట ఇద్దరు నడుమున్న కిరికిరి ఇప్పుడు ఇద్దరు ఊళ్ళకి పోయి ఆటోగలు ఈటోగలు నిలబడి నువ్వు మంచోనివా నేను మంచోని అని తేల్చుకునే కాడికి వచ్చింది పంచాయతీ. ఎవరికి వెళ్తే వాళ్ళ మాత్రమే 24 ఎన్నికల్లో మాకు నచ్చినటువంటి పార్టీల నుంచి ఏ పార్టీల గురించి చెప్తున్నామో తెలుగుదేశం దీని గురించి చెప్తున్నాము. ఆ పార్టీలన్నీ మేము మాత్రమే పోటీ చేస్తాం. రెండో వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేయడానికి నైతికత లేదు, చేస్తామంటే చెప్పడానికి ఎవడో లేడు. అది ఇద్దరు నువ్వా నేనా, నీకు బలం ఎక్కువ ఉందా నాకు బలం ఎక్కువ ఉందా, నువ్వు మంచోనివా నేను మంచోన్నా, నీకెక్కువ మంది ఓట్లేస్తారా నాకెక్కువ మంది ఓట్లేస్తారా అని లెక్కలు తెలుసుకుంటారట. ఇక అసలు పంచాయతీ ఏందయ్యా అంటే ఓకాడ మాట్లాడుకుంటా అక్కడనే ఉండేటి కేశవరం అనేటి ఊళ్ళే అనుమతులేం లేకుండా అడ్డగోలుగా గ్రావెల్ దవ్వకపోయిందని పంక పార్టీ ఎమ్మెల్సీ మీదికి సైకిల్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నదోటి లేనితోటి మాట్లాడిండట. అట్ట గా మాటలకు ఎమ్మెల్సీ తోటసారి ఏమన్నా నారాజైండో ఏమో తెలియదు గాని నవరత్నాల కార్యం మీద పోయిన కాడ ఇగో ఇట్ట ఎమ్మెల్సీ సారు పాత ముచ్చట్నెల్ల పెట్టిండు. అట్లా ఇద్దరు లీడర్లు డి అంటే డి సై అంటే సై అనుకుంటా పోయి అలో కేశవరం పేరుతోని ఆ ఊరోళ్లతో ప్రైవేట్ ఓట్లు వేయించుకునే తందుకు తయారయ్యారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ ఓట్లలో ఓడిపోయిన వాళ్ళు వచ్చే ఓట్లలో ఏ పార్టీ తరపుకేంచి కూడా పోటీ చేయొద్దు అనేది వాళ్ళు పెట్టుకున్న ఒప్పందం అట. ఈ ఒప్పందానికి ఎవ్వరు అడ్డం ఉండదు, సీఎం సార్తో నేను మాట్లాడతా అనుకొచ్చిండు ఎమ్మెల్సీ తోటసారు. మరి చూడాలి ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారో వచ్చే ఓట్లలో ఎవరు పోటీ చేస్తారో అనేది గాని ఇద్దరు లీడర్ల ఒప్పందం మాత్రం భలే ఇచ్చంతరంగా ఉన్నది పోండ్రి. ఢిల్లీలో రైతులకు సెంటర్ సర్కారోళ్లకు నడుమ అవుతున్న కిరికిరి లాఠీ చార్జీలు టీయర్ గ్యాస్లతోని మూడొద్దుల సంధి పొట్టు నడుస్తుంది. ఢిల్లీకి నలుమూలలకించి వచ్చేటి రైతులను పోలీస్ బలగాలు పొలిమేరలనే ఆగబడుతుర్రు. ఆయన తగ్గుతలేరు రైతన్నలు. అందుకనే మళ్ళోసారి సెంటర్ సర్కారోళ్ళు రైతులను చర్చలకు పిలిచిర్రట. ఇక చర్చల సంగతి ఏందో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. సెంటర్ సర్కారోళ్లకు రైతులకు నడుమ ఢిల్లీలో అవుతున్న లొల్లితోని పొలిమేరల బొబ్బ అవుతుంది. మూడొద్దుల సంధి పొలిమేరలన్నీ బంద్ పెట్టి రైతులను ఎవ్వరిని పొలిమేర లోపలికి రాకుండా కేంద్ర బలగాలు అడ్డం పడుతున్నాయి. అట్టా పోలీసు వాళ్లకు రైతులకు నడుమ డి అంటే డి అన్నట్టే ఫైటింగులు నడుస్తున్నాయి. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే 2 మాటల రైతులతో చర్చలు నడిపించారు సెంట్రల్ సర్కారోళ్ళు. అట్టగా చర్చలలో రైతులు అడిగినాయి, సెంట్రల్ సర్కారోళ్ళు ఇయ్యకపోయేటాళ్లకు 2 మాటల చర్చలు విఫలమే అయినాయి. అట్ట మల్లోపాలి అంటే 3వ పారి చర్చలకు రమ్మని పిలిచిరట సెంట్రల్ సర్కారోళ్ళు. అట్ట ఓకెళ్ళ చర్చలకు సిద్ధం అనుకుంటూనే ఇంకో
ఇంకోకెల్లా పొలిమేరలల్లా లొల్లి చేస్తున్నారు రైతన్నలు. సెంటర్ సర్కారులతో మాట్లాడేందుకు రైతుల తరపుకేంచి రైతు సంఘాలు కూడా తయారయ్యారట. ఇక ఇదిట్టుంటే ఇటు అలా డిమాండ్లన్నీ తీర్చేదానక ఇక తగ్గేదేలే అంటున్నారు రైతన్నలు. టీఆర్ గ్యాసులు ఇడిచిపెట్టిన, లాఠీలతోని బాదిన, పైపులతోని నీళ్లు కొట్టిన, ఆఖరికి పానాలు తీసిన, ఎన్ని తిప్పల పెట్టినా తగ్గేదేలే అన్నట్టు జంగుకు జట్టు కట్టిర్రు. రోడ్ల మీద, రైల్వే ట్రాక్ల మీద నిరసనలకు దిగిర్రు. అట్టా రైతుల ధర్నాలతోని ఇటు ఢిల్లీ నలుమూలలకేంచి ఢిల్లీ లోపలికి పోయేటి తొవ్వలన్నీ బంద్ పెట్టిర్రు పోలీసోళ్ళు. రైళ్లు తిరిగేటి తొవ్వలని మార్చిర్రు. అట్టా వచ్చిపోయేటి బండ్లకు ట్రాఫిక్ తోని కన్న తిప్పలైతుందట. ఇదంతా పోవాలంటే, అన్ని చక్కగా కావాలంటే రైతుల డిమాండ్లను సెంటర్ సర్కారులు తీరిస్తేనే అవుతుంది అంటున్నారు ఢిల్లీ పబ్లిక్. మరి చూడాలి ఈ పాలి చర్చలలో ఏమైతుంది ఏంది అనేటిదిగా. అన్న నడిసొస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న స్టెప్పులు వేస్తే మాస్. అదేంది నాగార్జున సార్ సినిమాలో ఉన్న పాట ముచ్చట చెప్తుర్రు, ఏదన్నా నాగార్జున సార్ వార్త గిట్లనా అని అనుకుంటుర్రా? కాదు, ఇప్పుడు చెప్పబోయేటిది తెలంగాణ పొలిటికల్ మాస్ లీడర్ వార్త. చూడు రిగ్గా లీడర్ ఎవల్లో ఏం చేసిండు అనేటిదంతా. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, బాక్సులు వగిలే తట్టు. అది డీజే టిల్లు పాటకు చెల్లెళ్ళంతా ఒక తీరు స్టెప్పులే చేస్తున్నారు కదా. డీజే టిల్లు పాటిన పడంగానే ముందుగాల మన మాజీ మంత్రి మల్లన్న గిట్టొస్తాడేమో అని అనుకొని ములిసిపోతాం కదా. అయ్యో మల్లన్న రాలేదా అని మల్లన్న అభిమానులు రంది పెట్టుకోకూరి సుమా. డీజే టిల్లు పాటున్న కాడ మల్లన్న ఉంటాడు, మల్లన్న ఉన్న కాడనే డీజే టిల్లు పాటిన పడుతుంది. అవు గీ కార్యం అంతా మల్లన్న కాలేజీలనే అయింది. అగో డీజే టిల్లు కాదు డీజే మల్లు రానే వచ్చిండు చూడోలి. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటి ఆడపిల్లగాళ్లతోని 5 కిలోమీటర్లు ఉరికే కార్యం పెట్టిండట మల్లన్న. అంటే 5K రన్ అన్నట్టు. ఇక గా కార్యాన్ని మల్లన్నే దగ్గరుండి జెండూపి సాల్వ్ చేసిండు. చెల్లెళ్లతోని కలిసి మల్లన్న సుత నల్ల పాయింట్, తెల్ల టీషర్టు, తెల్లని బూట్లు వేసుకొని పడుసు పొల్లగాళ్ళు ఉరికినట్టే ఉరికిండు. ఏహే ఎక్కడిది, మల్లన్న ఉరుకుతుంటే పొల్లగాళ్ళు కూడా ఉరకలేక వగిలించుకుంటా నడవనే ఆగి నడుచుకుంటా పోతున్నారు. ఈ గిట్ట పెట్టిన కార్యాలనే మల్లన్నోళ్ళ కాలేజీలో ఇగో ఇట్ట చెల్లెళ్ళంతా డీజే టిల్లు పాటకు మల్లన్నతో పాటుగా స్టెప్పులు వేసారు. మల్లన్న స్టేజ్ మీద స్టెప్పులు వేస్తుంటే చెల్లెళ్ళంతా కింద నిలబడి మల్లన్నను చూసుకుంటా ఒక తీరుగా స్టెప్పులు వేసారు. ఏదన్నా గానీ ఇది కానీ మల్లన్న అంటే మల్లన్నే పోండ్రి. 70 ఏళ్లకున్న మల్లన్న ఇప్పుడే గీమో ఉరుకుతున్నాయంటే మరి అప్పట్లో చదువుకునేటప్పుడు మల్లన్న మాస్ అన్నట్టే ఉన్నారే కావచ్చు అనుకుంటున్నారట. ఇప్పుడు మల్లన్నతోని ఉరకలేక వెనకబడ్డ చెల్లెళ్ళు. ఏదన్నా గానీ ఇది కానీ ఈ డీజే టిల్లు పాట మాత్రం మల్లన్న కోసమే రాసినట్టున్నది కదా. ఆదిలాబాద్ లో నాగోబా జాతర, ములుగు జిల్లాల మేడారం జాతర, 2 జాతరలు ఆదివాసుల పండగలే అవ్వుడుతోని ఆదివాసీ గూడాలల్లో సంబురాలు చిన్నగా లేవు. ఇటు నాగోబా జాతర ఒడిచిపోయింది, అటు మేడారం జాతర శురువయ్యేందుకు తయారైతుంది. అట్లా 2 జాతరల ముచ్చట్లు ఒకసారి అరుచుకొని వద్దాం పారి. ఆదిలాబాద్ లో నాగోబా జాతర, ములుగుల మేడారం జాతర, ఆదివాసుల జాతరకు బగ్గ కదలొస్తుర్రు భక్తులు. ముందుగల నాగోబా జాతర ముచ్చటకొస్తే మేస్రం వంశపోళ్ళు వాళ్ళ ఆచారంలో పెద్ద పూజలు చేసిర్రు. కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేసిర్రు. దర్బార్ పెట్టిన తక్లీబ్లు చెప్పుకుర్రు. అట్లా శుక్రవారం నాడు ఆఖరి పూజలు అంటే బేతాలు పూజలు, మండగాజలింగ్ పూజలు చేసిర్రు. అట్లా కేస్లాపూర్లో ఉన్న నాగోబా జాతరల మేస్రం వంశపోళ్ళు వాళ్ళ ఆచారాలన్నిటినీ ఒడిపించుకొని ఆడికెంచి ఇక షాంపూర్లో ఉన్న బుడుందేవ్కి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరిర్రు. అట్లా బుడుందేవ్ దర్శనం అయిపోయిందంటే ఇక ఎక్కడోళ్ళు అక్కడ పోతారన్నట్టు. ఇక ఇదిట్లుంటే ఇటు నాగోబా దర్శనానికి బగ్గ భక్తులు వచ్చుడుతోని ఈ జాతరని ఇంకో 2 ఒద్దులు అంటే ఆయతారం దాకా పెంచిర్రట. ఇక ఇటు మేడారంలో చూడుర్రి.
ఇట్లా మేడారం తల్లుల జాతర కంటే ముందుగలయ్యే తంతు మండమెలిగే పండుగ గీది. దానికి ముందుగల తల్లుల గద్దెలను శుద్ధి చేస్తారు. అటెంక గుడి పూజార్ల ఆడబిడ్డలు ఇట్లా గద్దెల కాడ అలుకులు ఊసి ముగ్గులేసిర్రు. ధూప దీప నైవేద్యాలు పెట్టిర్రు. డోలు కొట్టుకుంటా ఊళ్ళో ఉన్న బోడ్రాయికి పోచమ్మకు పెద్ద పూజలు చేసిర్రు. ధ్వజ స్తంభాలకు కళ్ళు సాకలు ఆరబోసిర్రు. శివరాకరికి ఇక ఇట్లా ఊరి బయట 2 బూరుగు కర్రలు బాతి మామిడాకుకు తోరణాలు పసుపు కుంకుమలు కట్టిర్రు. అట్లా కడితే ఊళ్ళకు ఎసొంటి దుష్ట శక్తులు రావని వాళ్ళ నమ్మకమట. ఇక ఇట్లా ఆదివాసుల జాతరలు కొండా కోనల్లా మా జోరుగా నడుస్తున్నాయి. ఇగటు నాగోబా జాతర దగ్గర పడ్డది గాని ఈ నెల 21కెంచి ఓ 4 వద్దులు మేడారం జాతర నడుస్తుంది. పో బుద్ధైనోళ్ళుంటే పోయిరాన్రిగా. మొన్న మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయినా పాపం 2 వద్దులు అవుతుందట నల్ల నీళ్లు రాక. బిందెలు పట్టుకుని బస్ స్టాండ్ కాడ ఉన్న ట్యాంక్ ఎంచి కుమ్మరించుకునే కథ అవుతుందట దినం. పాపం ముసలిది లేచి లేవలేక కుమ్మరిస్తుందని నేను కూడా ఓ 2 బిందెలు అందుకున్నా. కానీ నాకేమో అలవాటు లేని పనాయే. నీళ్ళంటే యాదకొచ్చింది. ఇగో గిడ చూడుర్రి, వాడుకునే తందుకు కాదు తాగే తందుకు కూడా లేక ఎంత తిప్పలు పడుతుర్రో పబ్లిక్. ఎండాకాలం పురాగా రానేలేదు. అప్పుడే జనాలకు నీళ్ల తక్లీఫ్ షురువైంది. కూటి కోసం కోటి తిప్పలన్నట్లు ప్రకాశం జిల్లా తుర్లపాడు ఊరోళ్లకు నీళ్ల కోసమే కోటి తిప్పలున్నది. తాగేతందుకు కూడా నీళ్లు లేక తన్లాడుతుర్రు ఈ ఊరి జనం. అందుకనే మంచినీళ్లు తెచ్చి మా కుత్కలు దడుపుర్రి అని అనుకుంటా తడారిపోయిన గొంతుతోటి జంగు లేపిర్రు. పొద్దున బుక్కెడు బువ్వ వండుకోనీకి ఎసరు పెడదామన్నా కూడా గిలాస నీళ్ళు లేక పస్తులుంటున్నామని గోసెల్లబోస్తుర్రు. ఓట్లప్పుడు ఇల్లు తిరుక్కుంటా మీ ఊరికి ఇది చేస్తాము అది చేస్తామని కాకమ్మ ముచ్చట్లతోటి కాకబట్టి ఓట్లేపించుకొని అవతల పడ్డ నాయకులారా మా నీళ్ల గోసలు మీకు కనబడతలేవా అని ఖాళీ బిందెలు పట్టుకొని మాకు 100 నీళ్లు పోయ్యుర్రి సారో అని అనుకుంటా రోడ్డెక్కిర్రు. ఇగొస్తే అగొస్తే అని 10 రోజుల సంధి చూసి యాస్టకొచ్చిందట. అందుకనే ఊరోళ్ళంతా మేకలవారి పల్లి హైవే మీదకెక్కి బండ్లను ఎటూ ఓనియకుండా ఆపిర్రు. నీళ్ళియ్యాలని ఇట్లా ధర్నాకు దిగిర్రు. ఇక 10 రోజులు బట్టి ఆ ఊళ్ళో నీళ్లకు ఇంత తిప్పలైతుంటే అక్కడి అధికారులు ఏం కమాయి చేస్తున్నట్లు అని కోపానికి వస్తుర్రు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ వాళ్ళేమన్నా సంఖనెత్తుకొని తిరగమన్నారా లేకుంటే 5 స్టార్ హోటల్లో దావతీయమన్నారా? 100 నీళ్లే కదా అడిగింది అని అనుకుంటా సర్కార్ మీదకి గరం అవుతుర్రు. చూడాలి మరి సర్కార్ వాళ్ళు ఈ ఊరోళ్లకున్న నీళ్ల తిప్పలని ఎట్లా తీరుస్తారు ఎన్నడు తీరుస్తారు అనేటిది గాని. ఏమో పొర్రి ఏమిట్లకేం కాలేదు, ఎండలు ఇంకా ముదరనే లేదు. అప్పుడే ఇంత తిప్పలు వచ్చిందంటే ఎండలు ముదిరేటాళ్లకు ఇంకెట్లా పాడైతుందో ఏమో. ఇక మొన్న మా వెనక గల్లీలో దొంగలు ఓ ఇల్లు తాళాలు వగలగొట్టి ఇంట్లో జొరబడి అందిన కాడికి సర్దుకొని అవతల పడ్డరు. పాపం బిడ్డ పెళ్లి ఉందని తెచ్చి బీరువాల పెట్టిన సొమ్ములన్నీ పోతం పెట్టిర్రు దొంగ బడవేగాళ్ళు. ఇక చుట్టాల మార్గం పోయొచ్చేటాళ్లకు ఇల్లంతా అంగడంగడ అవుడు చూసి గా ఇంటోళ్ళు ఒక ఏడుపు కాదు నాకైతే మస్తు బాధ అనిపించిందిలా. గిద్దొంగల కళ్ళ కారం కొట్ట ఇళ్లకు మనసు అనేదే ఉండదా అని తిట్టబుద్ధి అయ్యింది. కానీ అందరు అట్లేం ఉండరు. గిల్లు జర్రంత మంచి దొంగలు చూడుర్రి. దొంగని చేతికి తాళాలు ఇస్తే దొరోని చెప్పులు ఎత్తుకపోయిండట. అగో అట్లే చేస్తుంటారు కొంతమంది దొంగ పడవేగాళ్ళు. అట్లా దొంగని చేతికి పోయిన సొమ్ము రాదు అని అంటుంటారు. కానీ ఇది అసొంటి ముచ్చట కాదు. దోసుకుపోయిన ఇల్వగల్ల సొమ్ము మళ్ళా ఇల్లు చేరిన ముచ్చట. అవు ఇనేతందుకు జర్రంతా ఇచ్చెంతరంగా అనిపిస్తుంది గాని బరాబర్ వాజిబే. తమిళనాడు సినిమాలు తీసే దర్శకుడు మణికందన్ ఇంట్లో అయ్యింది ఈ ఇచ్చెంతరాల దొంగతనం. అసలు ముచ్చట ఏంటిదంటే ఆయన సొంతూరు ఉసిలింపట్టు అట. మరి సినిమా పని మీద పోయిండో లేకుంటే ఇంకేదన్నా పని మీద పోయిండో తెలియదు గాని మణికందన్ సారు చెన్నై పోయిండట. అయితే ఇంట్లో ఎవ్వలేంది ఎట్లెరకైందో గాని అర్ధమరాత్రి ఇంట్లో జొరబడ్డారు దొంగలు. అర్రలున్న ₹1,00,000 పైకం ఓ 2-3 తులాల బంగారం సర్దుకొని అవతల పడ్డారట. అట్లా అంతా సర్దుకొని హేహెపా నెల మందం కూలి గిట్టుబాటు అయ్యిందని బయటకు వస్తుంటే జగిట్ల గోడకు తగిలిచ్చిన ఓ ఇలువైన పథకాన్ని చూసి దీన్నెందుకు ఇడిచిపెట్టాలని ఊడబీకి సంచలేసుకుని అవతల పడ్డారట. ఇక తెల్లారొచ్చి చూసేటాళ్లకు తలుపులు తాళాలు వగలగొట్టి ఉన్నాయి. ఇంకేముంది సారు పోయి పోలీసోళ్లకు ఫిర్యాదిచ్చిండు. పోలీసోళ్లు కేసు రాసుకొని దేవులాడే పల్లవడ్డరు. అట్లాగా పథకాల ముచ్చట సోషల్ మీడియాలో తిరుక్కుంటా దొంగల కళ్ళలా పడ్డది. ఓరక్కో అవార్డులకు ఎంత పేరుంటదా అని సోయికొచ్చిన దొంగలు చక్కగా పట్టుకుపోయి డైరెక్టర్ సార్ ఇంట్లో పెట్టి మమ్మలను క్షమించుర్రి సార్, మీ కష్టం మాకొద్దు సార్, మీరెన్ని తిప్పల పడితే గీ అవార్డు వచ్చిందో మా బుద్ధి గడ్డి తిని ఇట్లా పట్టుకుపోయినాం అని ఓ కాగితం
కాగితం ముక్క మీద రాసి ఇంటి ముంగటున్న దర్వాజాకు తగిలిచ్చిపోయిర్రట. ఎంత మంచి దొంగలో కదా. ఇప్పుడు గీ ముచ్చట తెలిసినాక దొంగలు ఎప్పుడు షెడ్డోళ్ళు కాదు మంచోళ్ళు కూడా ఉంటారు అని అనుకుంటా కామెంట్లు రాసుకొస్తుర్రు నెట్టన్నలు. గీ ముచ్చటిని శబాష్ దొంగల పరువు కాపాడిర్రా మీరు అని మెచ్చుకుంటున్నాలే కావచ్చు పొర్రి సాటి సీనియర్ దొంగలు.